భరత్ శర్మ గారు నక్షత్రాలు మానస సరోవరంలో స్నానమాచరిస్తాయి అంటూ ఉంటారు. ఇది నిజమేనా? ఎస్ అమ్మ, యాక్చువల్గా ముక్కోటి దేవతలు నక్షత్ర స్వరూపంలో ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో 3 నుంచి 4 గంటల మధ్యలో నక్షత్ర రూపంలో ప్రతిరోజు ఆ యొక్క మానస సరోవరంలో డిప్ అయి వెళ్ళేటువంటి యొక్క తరుణం చూడడానికి ప్రతి ఒక్కరూ మానస సరోవరం ఒడ్డున ఖచ్చితంగా స్టే చేసి ఆ రోజు రాత్రి మనం డే 4 మనం మానస సరోవరం వెళ్తే డే 4 నైట్ మనం మానస సరోవరం దగ్గర ఉండి ఆ నక్షత్రాలన్నింటినీ స్నానం ఆచరించేటువంటి యొక్క అద్భుతమైన ఘట్టాన్ని చూడడానికి కైలాస యాత్రలో ముఖ్యంగా మానస సరోవరం దగ్గర స్టే చేస్తారమ్మా. ఇది ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ అని కాకుండా పౌర్ణమికి దగ్గరలో అమావాస్యకి దగ్గరలో అని కాకుండా ఈ యొక్క నక్షత్రాలని వెళ్ళినటువంటి ప్రతి ఒక్కరూ ఎర్లీ మార్నింగ్ మనం బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మనం జస్ట్ మన యొక్క గెస్ట్ హౌస్ బయటకు వచ్చి మనం నిల్చుంటే మన కంటి ద్వారా దేవతలు నక్షత్ర స్వరూపంగా అలా వచ్చి మనం వాటర్లో డిప్ అయి మానసరోవరంలో స్నానం ఆచరించి వెళ్తూ ఉండడం ప్రతి ఒక్కరూ చూడొచ్చు. కైలాస యాత్రకి వెళ్ళినట్టుగా ప్రతి ఒక్కరూ ఈ అద్భుతమైన ఘట్టాన్ని దర్శిస్తూ ఉన్నారు. ప్లస్ దీంతోపాటు మనం యూట్యూబ్లో వాటిల్లో చూస్తే కూడా ఎంతోమంది కైలాస యాత్రకి వెళ్ళిన వారు ఆ యొక్క అద్భుతమైన దృశ్యాలని రికార్డ్ చేసి కూడా యూట్యూబ్లో వాటిలో చాలా పెట్టడం జరుగుతూ ఉంది. సో ప్రత్యక్షంగా మనం కైలాస యాత్రలో మానస సరోవరంలో నక్షత్రాలు డిప్ అయ్యేటువంటి యొక్క ఈ అద్భుతమైన అవకాశాన్ని, అదేవిధంగా కైలాస యాత్రలో ఎక్కడో ఒక దగ్గర కైలాసగిరిలోనో పరిక్రమ దగ్గరలోనో ఎక్కడో దగ్గర మనం ఖచ్చితంగా కైలాస యాత్రలో మానస సరోవరం దగ్గరలోనో మనం శివపార్వతుల్ని మన కంటి ద్వారా ప్రత్యక్షంగా దర్శనం చేసుకొని నేను ఉన్నాను అని వారికి కనపడించేటువంటి యొక్క సన్నివేశాన్ని మనం ఖచ్చితంగా చూస్తాము అని చెప్పేటువంటిదే ఈ కైలాసం మానస సరోవర యాత్ర అని చెప్పచ్చమ్మా.